కడప జిల్లా పట్టణంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. తొలుత టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి భారీ వాహనాలు ర్యాలీగా బయలుదేరి నెల్లూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మైదుకూరు రోడ్లోని స్థానిక ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ నాయకులతో కలిసి భారీ ఎత్తున టీడీపీ ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. తొలుత టీడీపీ సీనియర్ నాయకులను శాలువా పూలమాలలు ఘనంగా సత్కరించారు. సంవత్సరాలు పార్టీ పుట్టిన నుంచి అనేక విషయాలు మనందరం ఈ సభాభంగంలో చర్చించుకునే కంటే ఆ జ్ఞాపకాలు, ఆ కష్ట నష్టాలు మరియు ఎన్నో విజయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ 44 సంవత్సరాలు అందరూ అనేక విషయాలు చెప్తారు. కార్యకర్తలే మా బలం, మా ధైర్యం ఇది అని. దానికంటే ఈ 44 సంవత్సరాలు ఇక్కడ ఇందాక ఇన్ని సంవత్సరాలు పార్టీలు మోసిన వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళందరూ పార్టీ యజమానులని మనందరం చెప్పుకోవచ్చు, అవునా కాదా? ఈరోజు నిలబడిన వాళ్ళందరూ మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే ఈ 44 సంవత్సరాలు ఒక ప్రయాణం. ఇది నాయకుల కథ కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ వాళ్ళ కష్ట నష్టాల కంటే వాళ్ళ రక్తంతో పాటు ఈరోజు మనందరం వాళ్ళు చూసాం వాళ్ళ త్యాగాలు. ఎందుకంటే ఇక్కడ ఇందాక సన్మానించిన ప్రతి ఒక్క నాయకుడు లేదంటే కార్యకర్తగా, సేవకుడుగా ఈరోజు వాళ్ళు పదవులు కేవలం అలంకారం కోసం వాడడం కాదు, కానీ ప్రజాసేవలో వాళ్ళ జీవితం అంకితం చేశారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరచి మరలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలు మా కుటుంబ సభ్యులతో సమానం, మా ప్రాణ సమానాలు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క వారిని మన దగ్గర తీసుకొని వచ్చి ఇది వాళ్ళ సమస్య, వాళ్ళ సొంత సమస్య అనేసి మనందరం చూపించినాం. ఈరోజు సన్మాన కార్యక్రమం ఎక్కడైనా చివరిలో ముగించే ముందు చేసే కంటే ముందు చేసేదానికి ఈరోజు మనం నాంది పలికామంటే మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళందరికీ, ఈ సీనియర్లందరికీ మాలాంటి యువకులందరూ పాదాభివందనం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత చేసినా మీ నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంది. అందుకు ఈరోజు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు అధికారం కోసం, ప్రజల కోసం రెండు విధానాలుగా మనం కానీ చూస్తే తెలుగోడు ఆత్మగౌరవం ఢిల్లీలో నుంచి కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగోడు ఈరోజు ఎక్కడ ఏ గడ్డలో అయినా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారికి చరిత్ర చెందుతుందని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడకుండా విజయాల కంటే మనందరం ఇక్కడ రైతన్న కష్టాలు, ఆనాడు నీటి ప్రాజెక్టులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, బీసీ నాయకులు కానీ, లేదంటే ఎక్కడైనా పేదవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరైనా నాయకులుగా ఈరోజు వేదిక మీద వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారితో మొదలు పెడితే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు యువకులకి భవిష్యత్తు ఇచ్చే విధంగా అన్ని విధాలుగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు కార్యకర్తలకి దగ్గరగా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా ఆ నడకలో నడుస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఒక దిక్కులైతే అభివృద్ధితో పాటు అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనం రాష్ట్రంలో నలుమూలల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం అందరం చూసాం. అటు రాష్ట్రం విడిపోయింది, కష్టంగా ఉన్నా కానీ
యువకులకి అటు ఉపాధి కానీ లేదంటే సంక్షేమంకి పెద్దపీట వేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు నేను ఇందాక చెప్పింది మరొకసారి, ఈరోజు సీనియర్లు ఉన్నారు, మీ అందరూ జెండా మోస్తూనే ఉన్నాం, అలసిపోలేదు. ఈరోజు కూడా ఉత్సాహంతో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకులు కూడా ఓపిక నశించి ఆకలి అవుతుంది అని ఎండకనేసి గంట కూడా సభ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ గంటలో కూడా మాకంటే మాట్లాడాల్సిన మీరు మాట్లాడండి, మా గలమంతా మీరు వినిపించండి అని అనేక మంది ఇక్కడ కూర్చొని చెప్తున్నారంటే, ఎందుకంటే వాళ్ళు సలహాదారులుగా ఇక్కడ ఉన్న సమస్యలు అనేక ఇన్ని సంవత్సరాలుగా చూసినారు, ఎన్నో రాజకీయ సంక్షోభాలు చూశారు. కానీ ఈ సంక్షోభాల్లో నాయకులు మారచ్చు కానీ కార్యకర్తలు ఎక్కడ మారలేదంటే అది మీ అందరికీ చరిత్రగా మిగిలిపోతుందని మీ అందరికీ. ఎందుకంటే ఎన్నో చూసాం, పదవులు చూసాం. ఈరోజు రాజకీయాలు కానీ శత్రువులు కానీ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు. కానీ గుణం నేర్చుకోవాల్సింది ఉంది. ఎక్కడైనా అహంకారం లేదు, ఎటువంటి గుణం కానీ అన్నీ మనం యువకులందరికీ నేర్చుకోవాల్సిన విధానం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి. స్వర్గీయ వీరారెడ్డి గారు మీ అందరికీ ఆత్మీయ పెద్ద ఆయన అనే పిలిచేవారి, మన చాలా మంది ఆరాధ దైవం అని కూడా చాలా మంది ఊర్లలో కానీ ఎక్కడైనా మన పల్లెల్లో పోతే ఈ రోజు కూడా క్యాలెండర్ రూపంలో పెట్టుకొని మరి పెద్ద ఆయన మాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అని మీ అందరి సహకారంతోనే ఈరోజు అంత మహనీయుడు అయ్యాడు. రాజకీయ దురాంధ్రుడు యోధ్యుడు అని మనందరం చెప్పుకుంటాం. ఇవన్నీ మనిషి శాశ్వతంగా లేకపోయినా ఒక పేరు విజయవేముల వీరారెడ్డి నుంచి బద్వేలు వీరారెడ్డి అనేసి రాష్ట్ర నలుమూలలో ఈ రోజు కూడా చాలా మందికి నేను అక్కడే చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడ నడిచినా కానీ గత కొద్ది నెలలుగా ఎక్కడున్నా కానీ చాలా సంతోషం మీడియా మిత్రులు కానీ అందరికీ. ఎందుకంటే నాకు ఇంత పేరు తీసుకొని వచ్చిన మీడియా మిత్రులు కానీ ఈ బద్వేల్ గడ్డ కానీ హృదయపూర్వక ధన్యవాదాలను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర నలుమూలలో వీరారెడ్డి మనవడంటే ఈ రోజు ఎవరికైనా తెలియజేసింది వీళ్ళందరినీ గత కొద్ది నెలలుగా ఇది ఎంతో సంతోషకరమైన విషయం. అందుకు వీరారెడ్డి గారు ఏనాడు ప్రతి ఒక్క కుటుంబాన్ని కానీ గుండెని కలుపుకుంటూ పోతూ ఏ ఒక్కరికి ఏది లేకుండా అజాత శత్రువుగా ఈ ఫ్యాక్షన్ గడ్డలో రాయలసీమలో ఒక నాయకుడిగా మిగిలిపోయారు. మనందరం భవిష్యత్తు కోసం ఆయనలాగా ఎదగాలనేసి మనందరం కోరుకుంటాం. అదేవిధంగా మా తల్లి విజయమ్మ గారు అనేక రాజకీయాల్లో ఈరోజు రాయలసీమలో మహిళగా సీనియర్ మోస్ట్గా ఉన్నారు. ఎటువంటి పదవులు కానీ వీటి కానీ నోచుకోకుండా ఈ కుటుంబం మీ అందరూ కుటుంబ సభ్యులాగా మాతో పాటు తోడుగా నడిచిన వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఈ క్రమశిక్షణగా ఒక లైన్గా డ్రా చేసినట్టు మనందరం పార్టీ కోసం పనిచేస్తున్నామంటే ఈరోజు ఎన్నో సంక్షోభాలు చూసాం, ఎన్నో కష్టాలు చూసాం. కానీ పార్టీ కోసం కానీ ప్రజాసేవ కోసం కానీ మీ అందరూ నడిపించిన బాటలో ఈరోజు విజయమ్మ గారు మాకు ఎంతో స్ఫూర్తి అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ పార్టీ కార్యకర్తలు ఈరోజు గత 20 నెలలుగా నేను ఒకటే ధైర్యంతో ముందుకు పోతున్నా. ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు నాకు చాలా మంది తెలియదు, ఎంతో మందికి చాలా మంది నలుమూలల్లో రైతన్న కష్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఆడపడుచులాగా చాలా వరకు తీసుకొని వచ్చారు. ఈరోజు ద్వితీయ స్థాయి కానీ కార్యకర్తలు కానీ మనం ఎక్కడైనా చూస్తే గత 20 నెలలుగా రావాల్సిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము పెద్దపీట ఇస్తూ ఎటువంటి భూ కబ్జాలు కానీ అనేక కష్టాలు పెట్టిన ఈ వైసీపీ నాయకులు కానీ వాళ్ళకి కానీ బుద్ధి చెప్తూ వచ్చాం. ఇప్పుడు నుంచి వచ్చే మిగిలిన నెలలన్నీ కార్యకర్తలు
అట్లా అధికార తరపు కానీ మీ అందరికీ ఏ విధంగా మేము అండదండలు అందజేయగలుగుతామో ఆ విధంగా ముందుకొచ్చి ముందుకెళ్ళాలని సాగాలనే ఒక తోరణ ప్రణాళికలో ముందుకు వస్తామనేసి ఈరోజు మేము మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అనేక విషయాలు ఈరోజు బద్వేల్ తాలూకాలో బాధాకర విషయం ఏంటంటే పుకార్ ముందు పుడుతుంది. ఎటువంటి సమస్య కానీ ఎటువంటి దాంట్లో కానీ ఎవరైనా నోచుకోకపోయినా దానికి మనందరం అనేక విధాలుగా బాధపడాల్సిన అవసరం వస్తుంది. కానీ ఈరోజు ఆ ధైర్యమే మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే మీ అందరితో సహకారంతో అన్ని తీర్చలేకపోయినా ఎంతమంది కానీ ముందు పీట వేసి ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే చివరిగా మీ అందరితో పాటు నేను గత సభలో చెప్పినట్టే ఈ రోజు వరకు కూడా ఎంతో మంది పార్టీ కానీ ఎటువంటి బిరుదులు ఇచ్చినా కానీ నేను నాయకుడి కంటే సేవకుడుగా ఉండాలనేది మీ అందరికీ తెలియజేశాను. అందుకే ఏనాడు బిరుదు పెట్టుకోకుండా ఎవరు ఎట్లా పిలిచినా పలకడం, వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళ సమస్య జ్ఞాపక శక్తి ఎక్కువ ఇచ్చినాడు దేవుడు. ఆ జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే కార్యకర్తలు మళ్ళీ యజమానులు అంటూ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే వాళ్ళందరికీ పెద్దపీట ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంక్షోభంలో కానీ గత 20 సంవత్సరాలుగా ఈరోజు రికార్డు అనేక విధాలుగా ఉంది. పార్టీ సంక్షోభంలో నాయకులు ఇందాకే చెప్పినట్టు మారచ్చు, కానీ కార్యకర్తలు ఎక్కడ పోరు. ఆ ధైర్యం మీరందరూ పెట్టుకోండి. ఎందుకంటే ముందుండేది కానీ ఎప్పుడైనా మంచి రోజు ఆ దేవుడికి వదిలేయండి, దేవుడు అనేది చూసుకుంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఐకమత్యంతో ముందుకు పోదాం.